they call me. Promise that. బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బ్లాక్ అండ్ రెడ్ సిల్క్ థ్రెడ్స్తో అండ్ గోల్డ్ బీడ్స్తో ఈ నెక్లెస్ స్టేట్మెంట్ పీస్ ఎలా చేశానో ఒకసారి చూసేద్దాం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉందో. మ్యాచింగ్ శారీ మీదకి బ్లాక్ శారీ మీదకి వేసామంటే చాలా చాలా బాగుంది. అండ్ విత్ ఇయర్ రింగ్స్. సో దిస్ ఈజ్ అ నెక్లెస్ సెట్ అనమాట. చాలా చాలా బాగుంది. మీకు కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో మీరు అడిగినట్టయితే ఖచ్చితంగా నేను ప్రిపేర్ చేసి మీకు కొరియర్లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి విత్ టిప్స్ చెప్తానండి, ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అని మీకు టిప్స్తో నేనైతే చెప్తాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి, నెక్లెసెస్ అని చెప్తున్నారు, ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెసెస్ సెట్స్. సో అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా నా శారీ మీదకి ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి. నా శారీ పైకి మ్యాచింగ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ 2 కలర్స్ కాబట్టి 2 కలర్స్ చూపిస్తున్నాను. బ్లాక్ కలర్ ఇది. సో ఒక స్కేల్ తీసుకోండి, లేకపోతే మీ నెక్కి ఎన్ని సెంటీమీటర్స్ సరిపోతుందో అది తీసుకోండి. ఒక పెద్ద స్కేల్ తీసుకున్నారంటే సరిపోతుంది. వుడెన్ స్కేల్ కానీ స్టీల్ స్కేల్ కానీ ప్లాస్టిక్ అయినా పర్లేదు. సో ఇది వచ్చేసి 100 టైమ్స్ చుట్టానండి. ఒక్కొక్కటి 100 టైమ్స్, అంటే అల్లుకోవడానికి మనకి 3 కావాలి. నేను 3 వాటితో నేను అల్లుతున్నాను కాబట్టి ఒక్కొక్కటి 100 టైమ్స్ ఇలా చుట్టుకోవాలి స్కేల్కి కానీ. ఓకే, 30 సెంటీమీటర్స్ అయితే సరిపోతుందండి నెక్కి. మీరు కావాలంటే మీకు కొంచెం పెద్దగా ఉంది, నెక్ సరిపోదు అనుకుంటే మనం ఎలాగో థ్రెడ్ పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది 30 సెంటీమీటర్స్, అంటే పెద్ద స్కేల్ అయితే మీకు సరిపోతుంది. సో ఇలా మొత్తం అల్లేసుకోవాలి. ఓకే, ఎన్ని కలర్స్ కావాలనుకుంటున్నారో అన్ని కలర్స్ మీరు అల్లేసుకుని పెట్టుకోవాలి. 100 అనే అవసరం లేదండి, 200 అని తీసుకోవచ్చు. కాకపోతే వెడల్పు అనేది చాలా ఎక్కువ వస్తుంది 200 తీసుకుంటే. సో సేమ్ నేను రెడ్ కలర్ కూడా ఇలాగే 100 తీసుకున్నాను. ఓకే, బ్లాక్ కిందకు వచ్చేలా చూసుకుంటున్నాను. ఓకే, ఈ రెడ్ కూడా అల్లేసుకున్నాను కాబట్టి ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలండి. మీరు గమ్తో ఫెవిక్విక్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూతో అయినా మీరు స్టిక్ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పటికైనా ఊడిపోయే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి నేను టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ రెండింటిని జాయిన్ చేసుకొని ఎప్పటికైనా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి నార్మల్ థ్రెడ్ తీసుకొని టాకాలు వేసుకుంటున్నాను. ఎందుకంటే సిల్క్ అంటే మళ్ళీ కొంచెం దూరంగా వచ్చేస్తుంది, ఎందుకంటే జారీ స్వభావం ఉంటుంది కాబట్టి. సో నార్మల్ దారంతోనే ఈ రెండింటికి కొంచెం గ్యాప్ లేకుండా వేసుకుంటున్నాను అనమాట. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్ ఎడ్జ్ వచ్చేసి కొంచెం పైకి ఎక్కించాను. అండ్ మిగతాది మొత్తం ఇలా వచ్చేలాగా కుట్టేసుకున్నాను. సో ఆ తర్వాత మనం ఎడ్జెస్ చూద్దాము. ఎడ్జెస్కి వచ్చేసి నేను గోల్డ్ జరీ థ్రెడ్ యూస్ చేశాను. చూసారు కదా, ఇలా గ్లూ పెట్టేసుకుని ఒక ఎడ్జ్కి గోల్డ్ జరీ థ్రెడ్ని ఇలా చుట్టుకోవాలండి. ఒక 20 టైమ్స్ చుట్టుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది. సో మళ్ళీ తర్వాత ఫెవిక్రిల్ పెట్టి కానీ ముడి కానీ మీరు వేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మనం బీడ్స్ అనేవి కుట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్లాక్కి నేను గోల్డ్ బీడ్స్ అనేవి పెడుతున్నాను. చాలా చాలా బాగుంది అసలు, ఎందుకంటే బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ రెడ్ అనేది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. అందరికీ ఈ కలర్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, బీడ్స్ అనేవి ఒకటి సూది ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత బీడ్ అనేది వేసుకోవాలి. బీడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ దింపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఓకే, ఇంట్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, లేదంటే నాకు ఖచ్చితంగా చెప్పినట్టయితే నేను చేసి కొరియర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా మొత్తం బీడ్స్ అన్నీ కూడా కుట్టేసుకున్నాను, గోల్డ్ బీడ్స్. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్కి చూద్దాము.
ఇయర్ రింగ్స్కి నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను, ఫాస్ట్గా అయిపోయే టిప్ అయితే చెప్తాను. సో మనం ఒక్కొక్కటి చుట్టుకుని ఆ టాజిల్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు టాజిల్స్ ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. స్కేల్ అనేది 30 సెంటీమీటర్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా స్కేల్కి చుట్టుకుంటాము. ఓకే, ఒక్కొక్క టాజిల్ కట్ చేసుకుంటూ ఉంటాం. సో ఒక్కొక్క టాజిల్ కట్ చేయకుండా ఒకేసారి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా చుట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను 300 టైమ్స్ చుడుతున్నాను ఒక్కొక్క టాజిల్కి. సో కొంచెం దారం అనేది అటు జరిపి మళ్ళీ ఇటు 300 టైమ్స్ చుట్టేసుకోండి మీరు. ఓకే, ఇలా 300 టైమ్స్ చుట్టుకోండి. ఇటు 300 టైమ్స్ అండ్ ఇటు కూడా 300 టైమ్స్ అలా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత సో ఆ దారం అనేది అలా కట్ చేసుకోండి. నేను కట్ చేసి చూపించట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు కావాలని చెప్పి. ఓకే, ఇలా ఉంచుకోండి. ఆ మధ్యలో దారమే ఎక్స్ట్రా అనమాట, అది కట్ చేసుకోవచ్చు. ఓకే, మిడిల్లోది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం 300 టైమ్స్ ఎలాగో చుట్టేసాం కాబట్టి 300 నేను ఒకవైపు బ్లాక్ కలర్ తీసుకున్నాను అండ్ ఇంకొక వైపు రెడ్ కలర్ కూడా చుట్టేస్తాను. ఒకసారి చూడండి, ఇదైతే ఈజీ అనమాట. మీకు ఎన్ని టాజిల్స్ కావాలంటే అన్ని టాజిల్స్ ఒకేసారి చుట్టేసుకొని ఒకేసారి అన్నీ కలిపి కట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్కటి అంటే చాలా కష్టం. సో ఇప్పుడు బ్లాక్ కలర్ కాబట్టి నేను బ్లాక్ కలర్ దారం సూదిలో ఎక్కించుకుని, చూసారు కదా, ఇలా ఒక సైడ్ ఇలా ఎక్కించుకొని ఒకవైపు ముడి వేసేసుకోండి. చూడండి, ఇదైతే చాలా చాలా ఈజీ అండి. ఒక్కొక్క టాజిల్ చుట్టి కట్ చేసి ఆ టాజిల్ ప్రిపేర్ చేయడం అనేది చాలా కష్టం. ఒకేసారి మీరు అన్నీ కూడా ఇలా ఒకేసారి చుట్టేసుకుని టాజిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నారంటే ఇంకా మీకు ఎలాంటి ఐడియా వస్తే ఆ ఐడియాతో మనం టాజిల్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇప్పుడు ఈ మధ్యలోది కట్ చేద్దాం. ఓకే, ఏం లేదండి, జస్ట్ ఈ టాజిల్స్ మీకు లావుగా కావాలంటే 300-400 టైమ్స్, లేదంటే సన్నగా కావాలి అంటే 100 టైమ్స్ చుట్టేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఎక్స్టెండ్ చేసుకొని ఇంకొక వైపు కూడా పక్కన కూడా చుట్టేయండి. ఓకే, సో దీనికి కూడా ఇలా మీరు ముడి వేసేసుకోండి. ఈ టాజిల్ కూడా అయిపోతుంది, ఆ టాజిల్ కూడా అయిపోతుంది. సో మీకు ఒక ఇది వస్తుందని నేను చూపిస్తున్నాను, ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా అయిపోతుంది అనమాట. సో ఆపోజిట్ సైడ్ ఇలా తిప్పేసుకుని, నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు, అట్ ఆపోజిట్ సైడ్లో కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఈ స్కేల్ నిండా ఎన్ని కావాలంటే అన్నీ మీరు టాజిల్స్ అనేవి చుట్టుకుని పెట్టేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది అనమాట. ఓకే, సో తర్వాత రెడ్ కలర్ కూడా నేను ఆపోజిట్ సైడ్లో రెడ్ కలర్ కూడా ఇలాగే చుట్టుకుంటున్నాను. ఓకే, ఒకటి వచ్చేసి ఒక సైడ్ అండ్ తర్వాత నెక్స్ట్ సైడ్ అనమాట. చూసారు కదా, అది మీకు ఎగ్జాంపుల్గా చూపించాను. ఇదైతే నేను చూడండి ఎలా చుట్టుకున్నాను ఒకసారి. ఓకే, 2 స్టెప్సే కాబట్టి ఒకటి బ్లాక్ ఒకటి రెడ్, ఒకటి బ్లాక్ ఒకటి రెడ్, ఇలా బ్లాక్ అన్నీ ఒకవైపు చుట్టేసాను, రెడ్ అన్నీ ఒకవైపు చుట్టేసి ఆపోజిట్ సైడ్లో సేమ్ నేను మీకు చెప్పినట్టు నాట్ అటువైపు ముడి వేసుకొని ఆపోజిట్ సైడ్లో మనం బ్లేడ్తో కానీ దేంతో అయినా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇది ఇలా సాఫ్ట్ చేసుకుంటూ ఓకే దీన్ని చుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ఇలా కట్ చేసుకోండి. సో మనం ఎలాగో థ్రెడ్ అని మిగిల్చుకుంటాం కాబట్టి దీంతోనే చుట్టేయండి. ఎందుకంటే బ్లాక్ కనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు, ఇది కింద నేను పెడదాం అనుకుంటున్నాను, అందుకే ఇలా పెట్టాను అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి నేను ఈ షుగర్ బీట్స్ ఉంటాయి కదా, గోల్డ్ షుగర్ బీట్స్, ఈ షుగర్ బీట్స్ని కట్ చేయకుండా సపరేట్ చేయకుండా నేను ఇలా టాజిల్ పైన ఇలా 3 రౌండ్స్ వేస్తున్నాను అనమాట. ఓకే, చాలా చాలా బాగుంది. ఎందుకంటే మనం గోల్డ్ బీట్స్ యూస్ చేసాం కాబట్టి కింద ఇక్కడ ఇలా యూస్ చేస్తున్నాను నేను, ఈ షుగర్ బీట్స్ని యూస్ చేసి పెడుతున్నాను. ఓకే, ఈ రెండిటికి ఇలా పెట్టేసాను చూడండి. డ్రై అవ్వనివ్వండి. ఓకే, ఒక 10 మినిట్స్ వరకు డ్రై అవ్వనిస్తే మనం ఎందుకంటే గ్లూ అప్లై చేసుకున్నామంటే డ్రై అవ్వనిచ్చాం. సో ఇక్కడ చూసారు కదా, ఈ పైన నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈ పైనది ఎప్పుడైనా సరే
మన నాట్ వేసుకున్నది కట్ చేసుకోవాలి, ఎందుకంటే నీట్ ఫినిష్ అనేది కనిపించదు. ఓకే, ముడి ఎక్కడైతే వేసుకుంటామో ఆ ముడి అనేది పైన కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, దారానికి ముడి వేసేసి కింద నుంచి రెడ్ దానిలోంచి బ్లాక్ టాజిల్లోకి వెళ్ళనిచ్చి పైన చిన్న ముడి వేసేసాను, అయిపోయింది. సో ఇది వచ్చేసి ఐ పిన్ అండి. ఐ పిన్లో నేను ఇక్కడ 3 బీడ్స్ మళ్ళీ ఎక్కించుకుంటున్నాను, ఎందుకంటే కింద ఈ సేమ్ బీడ్స్ ఏవైతే యూస్ చేసామో నెక్లెస్లో, దీనిలో కూడా అవే యూస్ చేసి ఈ ఐ పిన్లోంచి ఎక్కించి కిందకి వెళ్ళనిచ్చి ఇలా తిప్పేస్తున్నాను అనమాట. ఓకే, నోస్ ప్లేయర్తో తిప్పేస్తున్నాను. నోస్ ప్లేయర్ అంటే చాలా ఈజీ, ఇలా తిప్పేస్తే ఇలా జారకుండా ఉంటుంది. పైన వచ్చేసి హ్యాంగింగ్ అనేది అప్లై చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో నా లాస్ట్ వీడియో సిల్క్ థ్రెడ్ కాసుల నెక్లెస్లో ఈ బ్యాక్ థ్రెడ్ పెట్టుకోవడం చూపించలేదని అడిగారు. సారీ అండి, నేను మర్చిపోయాను పెట్టడం అనేది. సో ఇలా వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకి నెక్లెసెస్లో ఉంటాయి కదా, సేమ్ అవి తీసుకుని ఇలా రింగ్స్ పెట్టుకోవడమేనండి. అందుకే నేను అది అక్కడ చూపించలేకపోయాను. సారీ, మొత్తం కంప్లీట్ అయినట్టు కాదు సిల్క్ ఈ థ్రెడ్ లేకపోతే. ఇప్పుడు చూసారు కదా, సింపుల్ అండి, చాలా సింపుల్. మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా నెక్లెస్కి వెయిట్ ఏవైనా, వాటిని తీసుకుని సో ఈ సిల్క్ థ్రెడ్ గోల్డ్ బీడ్స్ నెక్లెస్ సెట్ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కావాలంటే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ కలర్స్తో కావాలి అని నాకు చెప్పినట్టయితే, ఏ మోడల్లో కావాలి, నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా మోడల్స్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చేస్తున్నాను, ఆమ్రీ ఇయర్ రింగ్స్. ఓకే, మీకు ఏది కావాలన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే ఖచ్చితంగా నేను చేసి మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది. నాకు అడ్రస్ కూడా చెప్పినట్టయితే నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకే, సో ప్లీజ్ ఎంకరేజ్ మీ ఇన్ మై స్టార్ట్అప్ బిజినెస్. సో మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇలాంటి మరికొన్ని నెక్లెసెస్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో మీ వీడియో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. నా వీడియోస్ అన్నీ మీరు అక్కడ చూసేయచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ దోస్ హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఈ నెక్లెస్ ఎలా ఉంది అని నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.